విజయ్ దళపతి గారు ఇచ్చినటువంటి టికెట్స్ అంటే ఒక సామాన్యులకి అంటే సామాన్య డ్రైవర్ కొడుక్కి ఇచ్చారు అనేసి అంటున్నారు. అదేవిధంగా సేమ్ యాజిటీస్గా ఒక టిప్పర్ డ్రైవర్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ డ్రైవర్ కొడుక్కి ఎవరైతే ఇచ్చారో అదే వాళ్ళకి మీరు ప్రచారానికి కూడా వెళ్ళారు. అప్పుడు మీరు అంటే అక్కడ తెలుగు పీపుల్ ఎక్కువ ఉన్నారంటారా? తెలుగు పీపుల్ అని కాదు, కానీ నేను పార్టీ ఆదేశాల మేరకు నాకు పార్టీ కొన్ని ఆర్డర్స్ ఇస్తుంది కదా ఎవరికొరకు ప్రచారం చేయాలనేది. యూత్ టైప్లో ఒక విధంగా వెళ్ళాను, తెలుగు వాళ్ళు ఉన్న చోట వెళ్ళాను, కొంచెం డిఎంకే టైట్గా ఉన్న చోట నేను స్ట్రాటజికల్గా చేయగలిగాను, యానంలో బీజేపీ ఎక్కువ ఉన్న చోట నేను వాయిస్ వినిపించమని చేశాను. ఇక్కడ నాకు స్పెషల్ డ్రైవర్ కొడుకు, ఎందుకంటే అది నా మనసుకు రుణపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ డ్రైవర్ ఎవరో కాదు, విజయ్ గారికి 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా తన కంటి రెప్పలా చూసుకుంటున్న డ్రైవర్ కమ్ పిఏ కొడుకే శబరి గారు. వాళ్ళకి ఎందుకు టికెట్ ఇచ్చారంటే ఆ కుటుంబం వాళ్ళని నమ్ముకుందనే ఉద్దేశంతో. ఆయనకి ఏం చేయలేకపోయాడు, నేను సినిమాను వదిలేసి వస్తున్నాను, రేపొద్దున నీకేం ఉండదు, నీ కొడుకు నేను టికెట్ ఇచ్చి నీ కొడుకుని అసెంబ్లీకి పంపిస్తాననే ఉద్దేశంతో ఆయన టికెట్ ఇచ్చాడు. అది చాలా సంతోష విషయం, అందరికి సంతోష విషయం. బట్ టిప్పర్ డ్రైవర్ అంటారా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా చేశారు, మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన గెలిచి ఉండొచ్చు, ఓడిపోయినచ్చు, కానీ ఈజ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ సూపర్, నేను ఒప్పుకుంటాను. బట్ నేను ఎందుకు వెళ్ళాను, నేను అక్కడ పర్టికులర్ గా మీరు క్వశ్చన్ వేశారు, నేను చాలా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ డ్యామ్ గా గెలిచే వాళ్ళు ఉన్నారు, చాలా ఆర్థికంగా శక్తిమంతులు ఉన్నారు, మినిస్టర్ అయ్యే వాళ్ళు కూడా నాకు తెలుసు అనేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఈయన దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే దీనికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంది, మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు. డ్రైవర్ గారు వాళ్ళు ఎలా అయితే విజయ్ గారికి పనిచేశారో, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఇలానే పనిచేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఎంపీని చేస్తాను నాకు హామీ ఇచ్చారు. నేను ఎంపీని చేస్తాను, ఢిల్లీ లీడర్ని చేస్తానని చెప్పాడు. సరే, వివిధ కారణాల వల్ల అది అవ్వలేదు, అది స్టాప్ అయిపోయింది. అది నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. నన్ను ఆయనలో చూసుకున్నాను. డ్రైవర్ గారి కొడుకు శబరి గారికి నేను ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే, ఆ శబరి గారు నన్ను చూసుకుని వెళ్ళి ప్రచారం చేశా. ఈ ప్లేస్ లో నేను ఉండాల్సింది కదా, ఆంధ్రాలో నేను ఎంపీ అవ్వాల్సింది కదా, నాకు అవకాశం రాలేదు. అదే విజయ్ గారు, నేను ఉంటున్న పార్టీలో విజయ్ గారు అదే తన కోసం పనిచేసిన ఫ్యామిలీకి టికెట్ ఇచ్చారు డ్రైవర్ కొడుకు. ఈయనకే కదా అసలైన, నేను ఎంతమందికి పనిచేసినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయనకి వెళ్ళి శబరి గారికి ప్రచారం చేసినప్పుడు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయింది. ఆయన చాలా బాధపడ్డాడు, నా కోసం నువ్వు వచ్చావు అంటే. ఆయన కూడా ఇదే చెప్పాను, ఈ విషయమే చెప్పాను. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. పొద్దున కూడా నేను కంగ్రాచులేషన్ చెప్పాను, మ్యాజిక్ ఫిగర్ దాటానే. కాబట్టి ఆయన మినిస్టర్ కూడా కాబోతున్నారు. డ్రైవర్ గారు కొడుకు గెలిచారు, ఆయన మినిస్టర్ కూడా కాబోతున్నారు. అప్పుడే కన్ఫర్మ్ చేసేసారు, కాబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అండి, తమిళ ప్రజలు 1 సైడ్ మెజార్టీ ఇచ్చారని మీకే తెలుసు, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఉన్న యువత, మహిళలు, అన్ని వర్గాలు కూడా వేశారు. మా నాయకుడి మీద మత ముద్రలు వేశారు, అన్ని చేయాలని చూశారు. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు, మహిళలు, పురుషులు, యువత అందరూ కూడా మాకు ఓట్లు వేశారు. సింగిల్ మెజారిటీ వచ్చింది. ఖచ్చితంగా గవర్నమెంట్ను ఫామ్ చేయబోతున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ విజయ్ గారు సృష్టించిన ఈ రాజకీయ సునామీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బార్డర్లు దాటి మరికొద్ది నెలల్లో రావాలని, వస్తుందని నేను మీ పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ వచ్చిన రోజు మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీకే ఇస్తాను కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే మరి మీరు ఉదయం కూడా అంటే మధ్యాహ్నం అనుకుంటా, మధ్యాహ్నం కూడా మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పూలమాల వేయడము, స్వీట్లు పంచడం అన్ని జరిగిపోయాయి. అంటే ఎన్టీఆర్ గారికి వాళ్ళిద్దరికి ఎందుకు వేసామంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఎన్టీఆర్ గారు మా విజయ్ గారికి రాజకీయ స్ఫూర్తి, సినిమాల నుంచి వచ్చి ఆయన గెలిచారు కాబట్టి ఆయన స్మరించుకోవడం మా ఇష్టం. ఎందుకంటే ఈ రోజు విజయ్ గారు అక్కడ ఎంజీఆర్ పూలని వేస్తారు, ఎలక్షన్ లో కూడా వేశారు, కానీ ఎన్టీఆర్ కేసీకి ఏ దగ్గర విగ్రహాలు లేవు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆయన ఇక్కడ రాలేడు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుని ఎన్టీఆర్ గారికి స్మరించుకున్నాం. నేను సార్కి చూపిద్దాం రేపు అని నేను ఆయన స్మరించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ రామారావు గారికి పూలమాల వేసి అలా అది కూడా నేను సార్కి చూపించబోతున్నాను. రెండోది అంబేద్కర్ గారు ఏంటంటే, మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. బహుజనవాదం ఎత్తుకున్న బిఎస్పీ పార్టీ కూడా అంబేద్కర్ గారిని వాళ్ళ పార్టీ లీడర్గా చెప్పుకోవాలి. కానీ విజయ్ గారు అంబేద్కర్ గారిని టీవీకే పార్టీ ఐడియాలజీ లీడర్ అని చెప్పింది, ప్రకటించుకుంది కూడా. అది ఎంతో మంది కూడా యువతకి దూసుకెళ్ళిపోయింది. కాబట్టి ఆయన స్మరించుకోవడం మా బాధ్యత. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఖచ్చితంగా తమిళనాడులో ఒక 20 ఏళ్ళు విజయ్ గారి ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, విజయ్ గారి విజయ ప్రకంపనలు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి రాబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి.